వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కవిత గారు మనతో ఉన్నారు మేడం. ఈ తెలంగాణ జాగృతి పేరుతో మీరు పాదయాత్ర చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీ యొక్క పొలిటికల్ చంద్రశేఖరరావు కుమార్తె ఏ రకంగా రాజకీయంగా అడుగులు అయిపోతున్నారని ఒక ఆసక్తి ఉంది. ఏ రకంగా మీ తెలుగు ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తెలియజేయబోతున్నారు? పాదయాత్ర చేయట్లేదండి మేము, కాకపోతే తెలంగాణ వ్యాప్తంగా 4 నెలల పాటు పెద్ద యాత్ర చేస్తూ ఉన్నాము. అందులో ప్రధానంగా ప్రతి జిల్లాలో తెలంగాణలో ఉండే ఆలోచన పరులందరినీ కూడా కలుద్దాం అనేటటువంటి ఉద్దేశంతోనే యాత్ర చేపట్టామండి. ఆ యాత్రలో మీ అందరి సహకారం కూడా ఉండాలి, ఎందుకంటే ప్రజల యొక్క ఆలోచనలే తీసుకొని ముందు ఏదున్నా కార్యాచరణ చేద్దామన్నది మా ఆలోచన. అంటే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్నటువంటి ఏదైతే స్థానిక ఎన్నికలు నడుస్తున్నాయి, అదే రకంగా బీసీ రిజర్వేషన్ మీద ఇష్యూ నడుస్తుంది, దీన్ని ఎలా చూడాలంటే? స్థానిక ఎన్నికలు ఏం నడవట్లేదండి, ఆగిపోయింది కోర్టులో. బీసీ రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది, సహకరిస్తామని బీజేపీ పార్టీ చెప్పింది, కానీ ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టుంది. రిజర్వేషన్లు అయితే బీసీలకు రావట్లేదు. వాటిలో పోరాటంలో తెలంగాణ జాగృతి ముందు బాగానే ఉంటుంది. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారు మేడం, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారు తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీ పొలిటికల్ ఎంట్రీ గురించి ఏం చెప్తారు? థ్యాంక్ యూ. నేను ఎప్పుడైనా ఆంధ్ర బాగుండాలి, తెలంగాణ బాగుండాలని కోరుకున్న వ్యక్తినండి. ఇక ముందు కూడా అంతే, ప్రజలు బాగుండాలి. పొలిటికల్గా మనం ఎవరెవరు రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలు బాగుండాలి, ప్రజలకు డెవలప్మెంట్ జరగాలి. థ్యాంక్ యూ. ఇదైతే పాదయాత్ర సంబంధించి పాదయాత్ర చేయడం లేదు, అయితే తెలంగాణ జాగృతికి సంబంధించి మాత్రం నేను పర్యటన చేస్తున్నట్టు కూడా తెలియజేస్తున్నారు. అయితే ప్రాంతాలు ఏదైనా 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలని నేను ఆకాంక్షిస్తున్నానంటూ కూడా ఆమె తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా పార్టీలన్నీ కూడా ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా ఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కానీ రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్ అంతా కూడా సక్రమంగా జరుగుతుంది. కాకపోతే వీళ్ళంతా కూడా రాజకీయ కోణంలోనే ఒక హైడ్రామా నిర్వహిస్తున్నారంటూ కూడా కవిత తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుచానూరు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.